తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు జరిగేలా తగు చర్యలు చేపట్టాలని రామగుండం నియోజకవర్గ తెలంగాణ ఉద్యమకారులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు తోడేటి శంకర్ గౌడ్, బొడ్డు రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి ప్రతి ఒక్కరికి 250 గజాల స్థలం, ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా సదరు హామీల ఊసే ఎత్తకపోతుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమకారులందరికీ ఇంటి స్థలాలతో పాటు నిర్మాణానికి ఆర్థిక సహాయం, ఉచిత రైలు, బస్సు ప్రయాణ సౌకర్యం, పెన్షన్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉన్న ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్రం అంతటా 420 పథకాలు ప్రకటించింది. అందులో ఉద్యమకారులకు 6 గ్యారంటీలల్లో 3వ దానిలో 6వ నంబరు ఉద్యమకారులకు 50 గదాల జాగా ఇస్తామని ఎన్నికల ముందు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రకటించింది. దాన్ని అమలు చేయాలన్నది రామగుండం నియోజకవర్గం ఉద్యమకారులందరూ ఈరోజు 250 గజాల జాగా ఉద్యమకారులకు ప్రకటించాలనేది, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 250 గజాల జాగాను ఉద్యమకారులకు ప్రకటించాలి. దానికి గాను ఇల్లు కట్టుకోవడానికి ఎంత అమౌంట్ అయిందో అది కూడా ప్రకటించాలి. ఉద్యమకారుల డిమాండ్ ఏంటిదంటే రైల్వే బస్ పాస్ కానీ, రైల్వే పాసు, బస్ పాసు, 25,000 పెన్షని మేము ఉద్యమకారులను డిమాండ్ చేస్తున్నాము. మీరు తప్పకుండా పబ్లిక్ ఇచ్చిన మాట అన్నీ అమలు చేస్తారో చేయరో అది మీకు వదిలేస్తున్నాం మేము. కానీ ఉద్యమకారులము తెలంగాణ కొరకు ఆ రోజుల్లో అటుకులు బుక్కి మంచిళ్ళు తాగి మేము నైట్లా డే పగలనుకుంటా కొట్లాడినాం. మీరు ఉద్యమకారులను గుర్తించారు ఎన్నికల ముందు, పర్లేదు, చాలా సంతోషపడ్డాం మీ అందరం. కానీ ప్రభుత్వం వచ్చి 10 నెలలు గడుస్తున్నా కానీ ఉద్యమకారులకు ఉన్నటువంటి 250 జాగా ఇప్పటి వరకు కూడా దాన్ని ఊసెత్తలేరు. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీరు అన్న 6 గ్యారంటీలనే మాది 6వ నంబరు. దయచేసి తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గంలో ఉద్యమకారులు ఉన్నారు. అందరినీ ఉద్యమకారులను గుర్తించి 250 గజాల భూమిని మీరు ఏ రకంగా ఇస్తారో మీరు ఇమ్మీడియట్లీ ఇవ్వాలని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నవంబర్ 29 నాడు మలిదశ ఉద్యమంలో మొట్టమొదటిసారిగా మన గోదావరికని ప్రధాన చౌరస్తాలో ఇక్కడున్నటువంటి మీడియా మిత్రులు మొట్టమొదటిసారి అక్కడ కేసీఆర్ గారు నిరాహార దీక్ష చేసిన రోజే, మొదలుపెట్టిన రోజే మన దగ్గర కూడా మన పాత్రికేయ మిత్రులు అందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఆమరణ దీక్షకు దిగడం జరిగింది. ఆ తర్వాత తదనంతరం 119 నియోజకవర్గాల్లో తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి గ్రామానికి ఆదర్శంగా మన నియోజకవర్గం నిలిచింది. ఇక్కడ జరిగే ఉద్యమమే చాలా కీలకంగా జరిగింది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో అనేక మంది, వేలాది మంది ఉద్యమకారులు బయటికి రావడం జరిగింది. చాలా ఎన్నో కేసుల పాలు కావడం జరిగింది. ఈ రాష్ట్ర సాధన దిశలో అడుగులు వేసినటువంటి ఉద్యమకారుల త్యాగాలకు ఖచ్చితంగా గుర్తించాలని చెప్పి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇల్లు పేరిట ఇల్లులో వారికి డబ్బులు కూడా 5 లక్షల రూపాయలు కావచ్చు, 10 లక్షలు, దానికి ఇల్లుకి ఎంత అయితే అంత ఇస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత 10 నెలల సమయం అయినా సరే ఇప్పటిదాకా కూడా ఉద్యమకారుల కోసము
ఈ 250 చదరపు గజాల స్థలం విషయంలో కానీ, ఇంకా వారు ఇచ్చినటువంటి వాగ్దానాల విషయంలో కానీ, ఉద్యమకారుల సంక్షేమం విషయంలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కనబడతలేవు. ఇంకా ఈ మీడియా సమావేశంలో నూతి తిరుపతి, సింహాచలం రత్నాకర్ పాల్గొన్నారు.